అది చేయలేదు కాదు కదా. మేము మా మా నాయకులు వెళ్తుంటే దారి కాసి కర్రలు రాళ్లతో విచక్షరహితంగా దాడి చేసినటువంటి విషయం ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదు. పరిపాలిస్తున్న పెద్దలు ఈ పరిపాలన మాది, మేము ఏది చెప్తే అది జరగాలి, మేము ఎస్ అంటే ఎస్, మేము నో అంటే నో, అమరావతి జాగీరు, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది కాదు, దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, ఇది మా ఆస్తి అని మీరు చెప్పుకుంటే పర్వాలేదు, మేము రాము. కానీ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమే అమరావతి. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? మీ పర్మిషన్ ఏంటి? 40% ఓట్లు వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చారు, ఇవ్వలేదు పక్కన పెట్టండి, నన్ను వెక్కితే వదిలేస్తాం. రావాల్సినటువంటి హక్కు, రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించాల్సినటువంటి హక్కు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాదనడానికి మీరెవరు అని అడుగుతున్నా. ఈ వేదిక మీద ఉంది. దాడులు చేస్తారా మీరు? కర్రలతో కొట్టిస్తారా మీరు? అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ గారిని విచక్షరహితంగా తలలు కనబడతారా మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఇదేనా మీ రాజ్యాంగం? ఇదేనా మీ పద్ధతులు? అంటే మీరు ఏ సమాధానం చెప్తున్నారు? పరిపాలన ఇదేనా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందా తెలియజేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. రాజ్యం మీకు కూర్చొని అనుకుంటున్నారా? మీరు తంతే తన్నించుకోవాలా? మీరు కొడితే కొట్టించుకోవాలా? ఏమన్నంటే కేసులు పెడతారు. మన పేపర్లో చూడండి, టీడీపీ గూండాలు మా మీద దాడి చేసి, మా నాయకుల మీద దాడి చేసి, మా వైసీపీ నాయకులకు దాడి చేస్తే ఈరోజు ఈ పెద్ద మనుషులు రాస్తున్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూండాలతో వెళుతున్నారు. గూండాలతో ఎక్కడికి ఉన్నారండి? గూండాలతో వెళ్తున్నారు. ఏదైనా మా వెళ్ళిన నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మా నాయకులంతా గూండాలా? మీరు గూండాగిరి చేస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అయ్యా, మీకు ఒకే విషయం మీకు ఈ వేదికలో తెలియజేస్తున్నా. ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే, ఇదే సాంప్రదాయం మీరు కొనసాగిస్తే, ఇదే మా విధానం అని మీరు తెలియజేస్తే, ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడిందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు? ఏం లాభం మీ దగ్గర? మీకు కూతవేడు దూరంలో విజయవాడ నడపొద్దున కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఒక యువకుల్ని చంపేసి
నెల రోజులైనా చుట్టూ దొరకకపోతే ఉవ్వెత్తున ప్రజా సంఘాలు వామపక్షాలు మా జగనన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మీరు స్పందించండి. అది మీ లా అని బ్యాగ. ఇది మీరు చేసేది ఒక ప్రక్కనేమో రైతుల మీద దాడులు చేయించేసి మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పడతారు, ఒక ప్రక్కనేమో చేసి రెచ్చగొట్టేస్తారు. వాళ్ళంటారు మా దగ్గర మంచి మెడిసిన్ ఉందని. అదే నేను చూశాను, కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన మెడిసిన్ కదా మీ దగ్గర ఉంది. చంపేస్తారా మీరు? నమ్మేస్తారా మీరు? మరి ఏం చేయాలి? అడగకూడదా మేము? ఇదెక్కడ ప్రజాస్వామ్యం బాబు గారు? అయ్యో చెప్పండి మీరు. 96 నుండి 99 వరకు, 99 2004 వరకు, 14 నుండి 19 వరకు, ఇప్పుడు 26 నుండి 24 నుండి మీరు పరిపాలిస్తున్నారు కదయ్యా. చెప్పండి మీరు. మాట్లాడకూడదా? మా జగనన్న ఎక్కడ బయటకు వచ్చినా సెక్యూరిటీ ఇవ్వలేదు మీరు. రేపు తారకెళ్ళి వచ్చేస్తాడు. మీరు ఆపగలరు మీరు? ఈ కిరాయి గోళాలు పెట్టుకొని స్పష్టంగా ఫోటోల్లో ఒకరేమో చంద్రబాబు గారు తాలూకు, ఒకరేమో ఇంకో బాబు తాలూకు, ఒకరేమో ఇంకో బాబు తాలూకు. నిజాన్ని చూసి కూడా, అది నిజమని తెలిసి కూడా మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్య రక్షకుల, ప్రజాస్వామ్య పక్షకుల, లేదు మీరు చెప్పిందే వేదమా? రజాకారుల మూమెంట్ గుర్తు చేస్తున్నారు మీరు, ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు మీరు, బీహార్ ఉత్తరప్రదేశ్ తలపిస్తున్నారు మీరు. ప్రజా సమస్యలు పక్కన పెట్టడం. తలపిల్లమా మా జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న జగన్ మీటింగ్ పెట్టిన మరుక్షణం టాపిక్ డైవర్ట్ చేసేది, ఏదో ఒక అలజడి సృష్టించడం. రెండు చర్చిద్దాం. 2019, 2024 వరకు మీరు చేసింది ఏంటో, లేకపోతే 26 ఇప్పుడు 24 నుండి 26 వరకు మీరు చేస్తుంది ఏంటో రెండు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చరిత్రలు కాదండి, చరిష్మా ఉండాలి. చంపడం కాదండి, క్వాలిటీ ఉండాలి. కొట్టడం కాదండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాస్తవాలు మాట్లాడకూడదు. వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అడిగితే ఎదురుదాడి చేస్తాం. 2024 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టోలో, మీ కుటుంబ ప్రభుత్వంలో మీకు మీరు పెట్టుకున్న ఒక్క పథకం చూపించండి. మా జగనన్న పెట్టినటువంటి పథకాలను పేరు మార్చి పెట్టారు. చెప్పండి నేను. అయినా మేమేం మాట్లాడు, అది మీ హక్కు, పెట్టుకోండి. చిన్న వాగ్దానాలు సూపర్ 6 అన్నారు, సూపర్ 1 లేదు, సూపర్ 2 లేదు. ఆ కొట్టిన నన్ను ఏదో దాటలేదు. మేము అడగకూడదు. గతంలో మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డిని పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు కానీ, స్కూళ్లలో విధమైన విప్లవాత్మకమైన మార్పులు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ 3 సార్లు ముఖ్యమంత్రి చేసి రేపు 2028 వస్తే 50 వసంతాలు పూర్తి చేసుకున్న బాబు గారు, అయ్యా చెప్పండి, ఏ రోజైనా ఒక ప్రజారంజకమైనటువంటి పథకం మీ పాపాన పెట్టారా? మీ పథకాలు పెడతారు. మీరు సముద్రంలో ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం. పచ్చదనం, పరిశుభ్రత. పచ్చదనం పార్కుల్లో ఉంటుంది, పరిశుభ్రత రుద్దుకుంటే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కొత్త పథకాలు, అమరావతి వాళ్ళకి ఆవకాయ తెలియదు అన్నట్టు
అమరావతి ఆవకాయ, విజయవాడ ఉలవచారు, గుంటూరు గోంగూర, మీ మన్ను, మీ మశానం, మీ తుప్ప. ఏంటండి ఇది బాబు గారు? అనుభవం ఉంది కదా సార్, ఇది 42వ సంవత్సరం. ఇంకో 2 సంవత్సరాలు పోతే బాబు గారు 50వ వసంతం అని పండుగలు తీసుకుంటారు. మీరు మీ అదృష్టం ఏంటో తెలుసా? 50 వసంతాలు పూర్తయ్యేటప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు. సంతోషపడి చంద్రబాబు కంట్రోల్ చేయండి సార్. భారత రాజకీయ రంగాల్లో మీకు ఒక పేజ్ ఉంటుంది సార్. నాకు తెలిసినవన్నీ 96 నుండి, ఒక మాటలో చెప్పాలంటే 83 నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు నా ఫ్రెండే. దయచేసి మీరు ఇలాంటి అరిస్తే అణిచివేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, మాట్లాడితే మూసివేస్తాం, చూడ్డానికి వస్తే చంపేస్తాం అనే సాంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, పరిపాలించేటువంటి ప్రభుత్వాలకు మంచిది కాదు. ఎస్, మరి ఫండమెంటల్ రైట్ అండి, భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అండి. మాట్లాడకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రతిదీ ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం చేస్తారు. ఎంతమందిని కొట్టిస్తారు మీరు? ఎంతమందిని మీరు కర్రలతో దాడి చేయిస్తాడు? గౌరవనీయులైనటువంటి పోలీస్ సంఘం వారికి, రాష్ట్ర పోలీస్ సంఘానికి విజ్ఞప్తి చేస్తుంది, ఖండించండి సార్. సీసీ ఫుటేజీలు ఉన్నాయి కదా, మీ కానిస్టేబుల్ ఎవరి మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలుసు కదా, కేసు నమోదు చేయక చెప్పండి. అధికారంలో ఉంటే కొత్త పోలీసుల్ని ఎవరిచ్చారు అధికారం? పద్ధతులు మార్చుకోండి అని చెప్పారు. పద్ధతులు మార్చండి అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ పద్ధతులు మీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి దేవతలకు చెప్తున్నది. విభజించు పాలించు అనే సాంప్రదాయం ప్రజాస్వామ్య దేశానికి, ప్రజాస్వామ్య పద్ధతులున్న రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్తుంది. తాడేపల్లి రాకూడదు, అమరావతి చూడకూడదా, పొలాలు పరిశీలించకూడదా? అక్కడే ఉన్న మీరు కర్ఫ్యూ పెట్టారా? చెప్పాలి కదా, ముందే పోలీసు వాళ్ళతో చెప్పించాలి కదా. అక్కడ ఉన్నటువంటి గౌరవమైనటువంటి సిఐ గారితో మీరేం చేస్తారో చెప్పరు, అడిగితే సమాధానం ఉండదు, కొట్టిస్తారు. భూమికి ఒక జెండా ఇచ్చి జెండానే గుండాగా మార్చిన కొంతమంది కిరాయి గుండాలైనటువంటి వ్యక్తులకి వేదిక మీద నుండి తెలియజేస్తున్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఎవరి శాశ్వతం కాదండి. గూండాయిజంతో, డబ్బు బలంతో, మందు బలంతో, రౌడీజంతో మీరు జగన్మోహన్ రెడ్డి అని అడ్డుకోవాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలన్నా అది మీ అవివేకం. అరిచేతిని అడ్డు పెట్టి సూర్యోదయం ఆపడం ఎంత నిజమో, రౌడీలను గూండాలను చేసి గూండాయిజం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగనన్నని నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తున్నటువంటి వ్యక్తిని ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తే సింహమైనటువంటి మేధావులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరాటం సాగిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా. కాబట్టి చివరిగా నేను చెప్పే మాట ఒకటే,
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈ దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీసుకెళ్తే మా జగనన్న ఆలోచన విధానమే నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తుందని తెలియజేస్తూ అమరావతిలో కిరాయి కుందన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి మీ చర్యలు మీరు పూనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతులు మా జగనన్న దిశానిర్దేశంలో సమరశీల పోరాటం సాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి, నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి చర్యలు గౌరవమైనటువంటి కుటుంబ పెద్దలకు అధికార పెద్దలకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ.